జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం శాంతియుత దీక్షలు చేపట్టారు. తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన ఈ దీక్ష శిబిరాన్ని తెలంగాణ ఉద్యమ జేఏసీ నాయకులు చుక్కా గంగారెడ్డి, సిరిసిల్ల రాజేందర్ షర్మిలాలు సందర్శించారు. దీక్షలకు సంపూర్ణ మద్దతు తెలియపరిచారు. దీక్ష శిబిరంలో కూర్చుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యమకారులకు చేస్తున్న అన్యాయాలను, ఉద్యమ ఆకాంక్షలను చర్చించారు. దీక్ష శిబిరంను ఉద్దేశించి చుక్కా గంగారెడ్డి, సిరిసిల్ల రాజేందర్ శర్మలు మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేటెడ్ పదవుల్లో ఉద్యమకారులకు అవకాశం కల్పించాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తగిన గుణపాఠం చెప్పి తీరుతామని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ దీక్షా శిబిరంలో కూర్చున్న ప్రతి ఉద్యమకారునికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉద్యమాలు. కొన్ని దశాబ్దాల పాటు యావత్ తెలంగాణ ప్రజలంతా ఉద్యమించి పోరాడి మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ప్రతిఫలాలు సామాన్యులకు అందుతాయని ఎంతోమందిని ఆశలు పెట్టుకున్నాం, కలలు కన్నాం. మన ఉద్యమకారుల ఆశయాలన్నీ కూడా ఈరోజు నిరాశలైపోయినాయి. గత ప్రభుత్వం కూడా ఎలాంటి ఆశలు నెరవేర్చలేదు, ఏ ఒక్క ఆశయాన్ని కూడా కట్టుబడి ఉండలేదు. కనీసం నేటి ప్రభుత్వమైనా ఉద్యమకారులను చేరదీసి ఉద్యమకారుల ఆశయాలను నెరవేర్చాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఉద్యమకారులు వారికి ఉన్న ఉపాధిని కోల్పోయి కుటుంబాన్ని, భార్య పిల్లలను కూడా వదిలిపెట్టి ఏళ్ల తరబడి రోడ్లపైన వచ్చి అనేక రకాలుగా ఉద్యమాలు చేశారు. ఢిల్లీ నుండి ఢిల్లీ దాకా తెలంగాణ ఉద్యమాన్ని తీసుకెళ్లిన ఘనత మన ఉద్యమకారులకు దక్కింది. మరి అలాంటి ఉద్యమకారులను ఈ ప్రభుత్వం కూడా గుర్తించకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులందరినీ గుర్తించి ఏదైతే గత ఏడాది క్రితం ప్రవేశపెట్టినటువంటి సమగ్ర సర్వేలో భాగంగా ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు ఇస్తా అన్నారు. అట్టి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఉద్యమకారుల పైన పెట్టినటువంటి అక్రమ కేసులు, తప్పుడు కేసులు ఏవైతే ఉన్నాయో బేషరతుగా వాటిని ఈ ప్రభుత్వం ఎత్తివేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఉపాధిని కోల్పోయి ఉన్న పనులను వదులుకొని రోడ్లెక్కి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించాలని ఎప్పటికైనా కూడా